Practice truthfulness. 12 years of absolute truthfulness in thought. Word and deed gives a man what he wills. సత్యనిష్టను అవలంబించండి. 12 సంవత్సరాలు త్రికరణ శుద్ధిగా సత్యవ్రత పాలన చేసిన వారు సంకల్ప సిద్ధులవుతారు. We must not be attached. That is to say, we must not be drawn away from work by anything else. Still we must be able to quit the work whenever we like. అనురక్తిని వదిలివేయాలి అంటే చేస్తున్న పని నుండి దేనివల్ల పక్కదారి పట్టకూడదు. అదే సమయంలో ఇచ్ఛామాత్రంగా దానిని పూర్తిగా వదిలివేయగలగాలి. Accept the beneficial and discard the pleasant. కష్టంగా ఉన్న కాలక్రమంలో మేలు చేసే మార్గాన్ని స్వీకరించండి. ఇష్టంగా ఉంటూ చివరికి కష్టాలను కొని తెచ్చే మార్గాన్ని వదిలివేయండి. Do good to all like everyone, but do not love anyone. అందరికీ మేలు చేయండి, అందరినీ ప్రేమించండి, కానీ ఎవరిపైనా వ్యామోహాన్ని పెంచుకోకండి. Give up the small for the infinite. Give up small enjoyments for infinite bliss. శాశ్వతమైన దానికోసం క్షణికమైన వాటిని త్యజించండి. అనంతమైన ఆనందాన్ని పొందాలంటే అల్ప సుఖాలను వదిలివేయండి. Give up the world, this nonsense of the senses. There is only one real desire, to know what is true, to be spiritual. ఇంద్రియ భ్రాంతిజన్యమైన ఈ ప్రపంచాన్ని పరిత్యజించండి. పారమార్థికులమై పరమ సత్యాన్ని అన్వేషించాలనే తపన మాత్రమే శ్రేయోదాయకం. When a man is under the control of his senses, he is of the world. When he has controlled the senses, the world is of him. ఇంద్రియ సుఖాలకు బానిసగా ఉన్నంతకాలం మానవుడు ప్రపంచానికి దాస్యం చేయాలి. ఇంద్రియాలను జయించిన మరుక్షణం ప్రపంచమే అతడికి లోబడుతుంది. Perish in the struggle to be holy. 1,000 times welcome death. పునీతులయ్యే ప్రయత్నంలో ఒకసారి కాదు 1000 సార్లు మృత్యువును ఆహ్వానించండి. Anything that makes you weak physically, intellectually and spiritually, reject it as poison. మీ శరీరాన్ని గాని బుద్ధిని గాని ఆధ్యాత్మికతను గాని నిర్వీర్యం చేసే దేన్నైనా విషంలా తిరస్కరించండి. Learn everything that is good from others, but bring it in and in your own way absorb it. Do not become others. ఇతరుల్లోని మంచినంతటినీ గ్రహించండి. మీదైన పద్ధతిలో దాన్ని మీలో విలీనం చేసుకోండి. ఎవరిని గుడ్డిగా అనుకరించకండి. 1 ounce of practice is worth 20,000 tons of big talk. ఇసుమంత ఆచరణ 20,000 టన్నుల వ్యర్థమైన మాటలతో సమానం. Doing good to others is virtue. Injuring others is sin. Strength and manliness are virtue. Weakness and cowardice are sin. Independence is virtue. Dependence is sin. Loving others is virtue. Hating others is sin. Faith in God and in one's own self is virtue. Doubt is sin. ఇతరులకు మంచి చేయడం పుణ్యం, హాని చేయడం పాపం. దార్ఢ్యత పురుషత్వం పుణ్యం, దుర్బలత భీరుత్వం పాపం. పరులను ప్రేమించడం పుణ్యం, ద్వేషించడం పాపం. స్వేచ్ఛ పుణ్యం, పరాధీనత పాపం. భగవంతుని యందు తన యందు పూర్తి విశ్వాసం కలిగి ఉండడం పుణ్యం, విశ్వాసరాహిత్యం పాపం. Let us work without desire for name and fame or rule over the others. Let us be free from the triple bonds of lust, greed of gain and anger. పేరు ప్రతిష్టలను, ఇతరులపై ఆధిపత్యాన్ని ఆశించకుండా పనిచేద్దాం. కామక్రోధాలు, పేరాసల బంధత్రయాన్ని విచ్ఛిన్నం చేద్దాం. Doing is very good, but that comes from thinking. Fill the brain, therefore, with high thoughts, high ideals. Place them day and night before you, and out of that will come great work. కార్యాచరణ మంచిదే, కానీ దానికి మూలం ఆలోచన. కాబట్టి
బుద్ధుని ఉన్నత విషయాలతో, అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోండి. రేయింబవళ్ళు వాటినే స్మరించండి. అప్పుడే అద్భుతాలను సాధించగలరు.